సాధారణంగా రైలులో ప్రయాణించాలంటే ఖచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ టికెట్ లేకుండా పట్టుపడితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అయితే కొంతమంది మాత్రం రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో రైలు ఎక్కి బోగి మెట్లపై కూర్చుని ఎవరికంటా పడకుండా వెళుతుంటారు. మరికొందరైతే టికెట్ లేకుండా ఏకంగా రైలు ఇంజన్ పైకెక్కి ప్రయాణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం రైలు అడుగు భాగంలో చక్రాల మధ్య వేలాడుతూ ఏకంగా 290 కిలోమీటర్లు ప్రయాణించాడు. దానాపూర్ ఎక్స్ప్రెస్ అడుగు భాగంలో చక్రాల మధ్య రాడ్డుపై జాగ్రత్తగా కాళ్లు పెట్టుకుని ఇతార్సీ నుంచి జబల్పూర్ వరకు ఇలా అత్యంత ప్రమాదకర రీతిలో వెళ్లాడు. అయితే జబల్పూర్ స్టేషన్లో క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏవో రైలును తనిఖీ చేస్తుండగా అతన్ని గమనించారు. బోగి అడుగు భాగానికి వేలాడుతూ అతడు ప్రయాణించాడని తెలిసి అవాక్కయ్యారు. వెంటనే అతన్ని బయటకు రావాలని సిబ్బంది హెచ్చరించడంతో రైలు కింద నుంచి బయటకు వచ్చాడు. అయితే రైలు చక్రాల కింద ఏం చేస్తున్నావని అతన్ని ప్రశ్నించగా జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. రైలు టికెట్ కొనేందుకు డబ్బులు లేకనే ఇలా ప్రమాదకర జర్నీకి సిద్ధమైనట్లు వివరించాడు. రైలు చక్రాల మధ్య భాగాన జాగ్రత్తగా ఇరుక్కొని కూర్చొని ప్రయాణించినట్టు తెలిపాడు. అతడు చెప్పిన సమాధానం విని అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అసలు రైలు చక్రాల మధ్యకు ఆ వ్యక్తి ఎలా చేరగలిగాడనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతనిపై కేసు నమోదు చేసి ఘటనపై లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఇక ప్రస్తుతం రైలు కింద నుంచి అతడు బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు కొందరు దుండగులు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలే తరచూ వెలుగు చూస్తున్నాయి.